హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ హసన్ ఇంగ్లీష్ వరల్డ్. మీరు చూస్తున్నారు హసన్ ఇంగ్లీష్ వరల్డ్. మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారా? తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారా? మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనే తపన ఎక్కువగా ఉందా? ఇందులో మీలో ఏది ఉన్నా ఈ వీడియో మీకోసమే. తెలుగు ద్వారా ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి, తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్లో ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి, మీరు మాట్లాడే మాటకి రెస్పెక్ట్ ఏ విధంగా సంపాదించాలి, మీరు మాట్లాడే మాటకి ఏ విధంగా వాల్యూ యాడ్ చేయాలి అనేది ఈ యొక్క వీడియోలో మీరు ఇక్కడ తెలుసుకోబోతున్నారు. తెలుసుకోవడానికంటే ముందుగా మన యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగండి. ఎందుకంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు వారికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా ఇది నాకు ఒక మంచి మోటివేషన్గా మంచి మంచి వీడియోస్తో కొత్త కొత్త ఐడియాస్తో నేను మీ ముందుకు రాగలను. ఓకే ఫ్రెండ్స్, లెట్ us గో బ్యాక్ టు ది టాపిక్. నేను మీకు చెప్పిన విధంగా ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా కూడా ఏ విధంగా మనము తెలుగు ద్వారా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది సులభ రీతిలో మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. భయం వద్దు, యూ కెన్ హ్యాండిల్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. చాలామంది 80% ఆఫ్ ద పీపుల్ ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్గా భయపడతారండి. భయం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీ యొక్క వెల్ విషర్ కానీ, మీ టీచర్ కానీ, మీ ఫ్రెండ్ కానీ చెప్తూ ఉన్నాడు ఏమని? భయం వద్దు, యూ కెన్ హ్యాండిల్ ఇట్. భయం వద్దు, యూ కెన్ హ్యాండిల్ ఇట్ అన్నప్పుడు చూడండి, ఇక్కడ భయం వద్దు అనేది మనకి ఇక్కడ తెలుగు సెంటెన్స్, యూ కెన్ హ్యాండిల్ ఇట్ అనేది మనకి ఇక్కడ ఇంగ్లీష్ సెంటెన్స్. ఇదే విషయాన్ని మీరు మీ ఫ్రెండ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సేమ్ సెంటెన్స్ని కూడా మీరు చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మీకు తెలియకుండానే ఒక వాక్యాన్ని ఇంగ్లీష్లో ఈజీగా చెప్పగలిగారు. ట్రై చేయి, కెన్ డెఫినెట్లీ గెట్ ద రిజల్ట్స్. ట్రై చేయి, యూ కెన్ డెఫినెట్లీ గెట్ ద రిజల్ట్స్. సరే, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, భయపడేది ఎందుకు? సిన్సియర్గా ట్రై చేయి, తప్పకుండా నీకు ఒక రిజల్ట్స్ అనేది వస్తుంది, తప్పకుండా నీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అని మీరు చెప్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ యూ కెన్ డెఫినెట్లీ గెట్ ద రిజల్ట్స్. మీరు తప్పకుండా రిజల్ట్స్ అనేవి పొందగలుగుతారు. ప్రతిరోజు సంథింగ్ న్యూ యు లెర్న్. ప్రతిరోజు సంథింగ్ న్యూ యు లెర్న్. మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, కెరియర్లో ముందుకెళ్ళాలి, ప్రమోషన్ తీసుకోవాలి, శాలరీ ఇంక్రీజ్ చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అటువంటప్పుడు ఇలా చెప్తున్నారు మీరు, ప్రతిరోజు సంథింగ్ న్యూ యు లెర్న్. ప్రతిరోజు ఏదో ఒకటి, ఒక పదము కానీ, ఒక ఫ్రేజ్ కానీ, ఒక సెంటెన్స్ కానీ, ఒక మీనింగ్ కానీ తెలుసుకోండి. దీనివల్ల ఏమవుతుంది, నీలో తెలియకుండానే ఒక ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకోసారి ట్రై చేయి, డోంట్ స్టాప్. ఇంకోసారి ట్రై చేయి, డోంట్ స్టాప్. మీరు ప్రయత్నించే విధానంలో ఎక్కువ సార్లు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. 1 to 10 టైమ్స్, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇంకోసారి ట్రై చేయి, డోంట్ స్టాప్. దాన్ని మాత్రం వదలద్దు, మరొక్కసారి ప్రయత్నించి చూడు. దట్ మీన్స్ యూ గెట్ ద రిజల్ట్స్. సక్సెస్ ఈజీ కాదు, బట్ పాసిబుల్. సక్సెస్ ఈజీ కాదు, బట్ పాసిబుల్. ఇక్కడ మనకు సక్సెస్ గురించి మాట్లాడుతున్నాం. సక్సెస్ ఈజీ కాదు అంటే మాట్లాడినంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు, కానీ బట్ పాసిబుల్, అది సాధ్యమవుతుంది. సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమవుతుంది, కానీ ఈజీ కాదు. దానికంటూ ఒక ప్లానింగ్, దానికంటూ ఒక ఇంప్లిమెంటేషన్, దానికంటూ ఒక విజన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేది ఒక సక్సెస్ అనుకోండి. సక్సెస్ ఈజీ కాదు అన్నప్పుడు బట్ పాసిబుల్. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది, కానీ దానికంటూ ఒక వే ఆఫ్ రోడ్ మ్యాప్, ఒక రైట్ వే, రైట్ గైడ్ లైన్స్, ఓకే, యాక్షన్ టేకింగ్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మనకు పాసిబుల్ అవుతుంది. ఓకే డన్, ఇంకేం? ఓకే డన్, ఇంకేం? ఇప్పుడు మీరు జనరల్గా ఎవరికైనా ఒక పని చేసి పెట్టి ఉంటారు, అప్పుడు చెప్తున్నారు ఫోన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ, ఓకే డన్, ఇంకేం? పూర్తయింది బా, చేశాను నీకోసం, పని పూర్తయింది, లేదా మనీ నీకు ట్రాన్స్ఫర్ చేశాను, వెళ్ళి ఏటీఎంలో డ్రా చేసుకో. ఓకే డన్, ఇంకేం? ఇంకేం? ఎలా ఉన్నా, ఏం విశేషాలు?
నో టెన్షన్, చిల్. నో టెన్షన్, చిల్. వద్దురా మామ, ఎక్కువగా రిస్క్ తీసుకోవద్దు, చాలా ఖుషీగా ఉండు. నో టెన్షన్, చిల్, సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు. ఇట్ ఈస్ గుడ్, లెట్ అస్ స్టార్ట్. ఇట్ ఈస్ గుడ్, లెట్ అస్ స్టార్ట్. ఇక్కడ మీకు ఒక పని, ఒక మంచి ప్లాన్ దొరికింటుంది. ఆ ప్లాన్ అనేది ఒక మంచి ఆలోచన, ఒక మంచి మార్గం. అప్పుడు మీ ఫ్రెండ్తో మీరు అంటున్నారు, ఇట్ ఈస్ గుడ్, లెట్ అస్ స్టార్ట్. కలిసి మనము స్టార్ట్ చేద్దామా, కలిసి మనము ముందుకు వెళ్దామా. ఇట్ ఈస్ గుడ్, లెట్ అస్ స్టార్ట్. సూపర్, ఐఎమ్ హ్యాపీ. సూపర్, ఐఎమ్ హ్యాపీ. మీరు ఏదైనా ఒక రిజల్ట్స్ వచ్చింటాయి, వావ్ సూపర్ సూపర్, మంచి రిజల్ట్స్ వచ్చాయి, నేను ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాను, చాలా హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ, నాకు చాలా సంతోషంగా ఉంది అని మీరు చెప్పవచ్చు. సూపర్, ఐఎమ్ హ్యాపీ. క్లియర్, నో డౌట్స్. క్లియర్, నో డౌట్స్. ప్రతిదీ కూడా నాకు అర్థమైంది, ఇంకా నాకేం డౌట్స్ లేవు, ఐఎమ్ ఓకే, నాకు పూర్తిగా అర్థమైంది. ఇక్కడ ఏం చెప్తున్నావు, క్లియర్ అంటున్నావు. క్లియర్ అంటే నో డౌట్స్, నాకు ప్రతిదీ కూడా అర్థమైంది, ఇక్కడ నాకు డౌట్ అనేది ఏది కూడా లేదు. ఎందుకు లేట్ అయ్యావు, నెక్స్ట్ టైం బీ ఆన్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీటింగ్ ఉంటుంది, కాన్ఫరెన్స్ కానీ మీటింగ్ కానీ జూమ్లో కానీ వర్చువల్గా కానీ ఉంటుంది. అప్పుడు ఒక జస్ట్ 10 మినిట్స్ 30 మినిట్స్ లేట్ అయ్యి ఉంటావు. అప్పుడు మీ మేనేజర్ అడుగుతాడు, ఎందుకు లేట్ అయ్యావు. నెక్స్ట్ టైం బీ ఆన్ టైం, నెక్స్ట్ టైం మీరు తప్పనిసరిగా ఎగ్జాక్ట్ టయానికి ఉండాలి అని మీ బాస్ మీతో అంటున్నాడు తెలుగులో ఈ విధంగా. ఎందుకు లేట్ అయ్యావు, లేట్ అనేది మనకి ఇంకా ఇంగ్లీష్ వర్డ్. నెక్స్ట్ టైం బీ ఆన్ టైం, నెక్స్ట్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్ టైం, కరెక్ట్ టయానికి ఉండు. చేయలేవు అంటే హెల్ప్ అడుగు, ఐఆమ్ హియర్. చేయలేవు అంటే హెల్ప్ అడుగు, ఐఆమ్ హియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ ఒక పని చేస్తూ ఉంటాడు, బాగా ప్రయత్నిస్తూ ఉంటాడు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూ ఉంటాడు. అప్పుడు మీరు పక్కనే ఉంటారు, చూస్తూ ఉంటారు అంతే. ఇంకా అతను అలసిపోయి ఉంటారు, అప్పుడు మీరు అడుగుతారు, చేయలేవు అంటే హెల్ప్ అడుగు, ఐఎమ్ హియర్, నేను ఇక్కడే ఉన్నాను కదా. నువ్వు చేయలేకపోతే, నువ్వు చేసే కెపాసిటీ లేకపోతే నన్ను హెల్ప్ అడుగు, ఐఆమ్ హియర్. ఇక్కడ చూడండి, హెల్ప్ ఇంగ్లీష్ పదాలు ఎన్ని ఉన్నాయి. హెల్ప్ అనేది ఒకటి, ఐఆమ్ హియర్ అనేది మనకి ఇక్కడ ఒక వాక్యం. ఇప్పుడు వెళ్ళడం సేఫ్ కాదు, లెట్ అస్ వెయిట్. ఇప్పుడు వెళ్ళడం సేఫ్ కాదు, లెట్ అస్ వెయిట్. వర్షం బాగా పడుతుంది, బాగా గాలివాన పడుతూ ఉంది, మీరు బయటికి వెళ్ళాలనుకుంటున్నారు లేదా వేరే ప్రయాణం చేయాలనుకుంటున్నారు. బాగా వర్షం పడుతూ ఉంది, 30 మినిట్స్ నుంచి మీరు అక్కడ వెయిట్ చేస్తున్నారు వెళ్ళడానికి. కానీ ఇప్పుడు వెళ్ళడం సేఫ్ కాదు, లెట్ అస్ వెయిట్. మీరు అంటున్నారు మీ ఫ్రెండ్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు, ఎక్కువ వర్షం పడుతుంది, ఎక్కువ గాలి ఉంది, కొద్ది వెయిట్ చేద్దాం, గంట లేదా 2 గంటలు లేదా 3 గంటలు వెయిట్ చేసి చూసి మనం అప్పుడు నెక్స్ట్ బయలుదేరదామని మీరు అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు వెళ్ళడం సేఫ్ కాదు, లెట్ అస్ వెయిట్, కొద్ది సమయం వెయిట్ చేద్దాం. అలాంటి మాటలు చెప్పకు, ఇట్ హర్ట్స్ మీ. అలాంటి మాటలు చెప్పకు, ఇట్ హర్ట్స్ మీ. ఇది జనరల్గా అంటూ ఉంటాం. కొందరు తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఇన్సల్ట్గా మాట్లాడడము, డిగ్రేడ్ చేసి మాట్లాడడము, దుర్భాషలాడడం ఉంటుంది చూడండి. ఎవరన్నా అటువంటి మాటలు చెప్పేటప్పుడు మీరేమంటారంటే, అలాంటి మాటలు చెప్పకు, ఇట్ హర్ట్స్ మీ, నాకు చాలా బాధేస్తుంది, నన్ను ఇబ్బంది పెడతాయి అటువంటి మాటలు, అటువంటి మాటలు చెప్పకు. నిన్న ఎప్పుడో కాల్ చేశాను, యూ డిడ్ నాట్ ఆన్సర్. నిన్న ఎప్పుడో కాల్ చేశాను, యూ డిడ్ నాట్ ఆన్సర్. నిన్న నేను కాల్ చేశాను, కానీ మీరు నా కాల్ని లిఫ్ట్ చేయలేకపోయారు అని మీరు మీ ఫ్రెండ్తో అంటున్నారు. యూ డిడ్ నాట్ ఆన్సర్ అనేది ఒక ఇంగ్లీష్ సెంటెన్స్. కాల్ అనేది మనకి ఇక్కడ ఒక ఇంగ్లీష్ వర్డ్. నిన్న ఎప్పుడో కాల్ చేశాను, యూ డిడ్ నాట్ ఆన్సర్. ఇది అర్థం కాలేదా, షల్ ఐ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఇంకా అర్థం కాలేదా, షల్ ఐ ఎక్స్ప్లెయిన్ అగైన్. అంటే ఇక్కడ మీరు ఒక టాపిక్ గురించి, ఒక కాన్సెప్ట్ గురించి, ఒక విషయం గురించి 2 లేదా 3 సార్లు ఒక వ్యక్తికి చెప్పి ఉంటారు. చెప్పిన తర్వాత అతనికి ఇంకా ఏదో ఎక్కడో ఒక డౌట్ఫుల్, అర్థం కాని స్వభావంలో ఉంటాడు. అప్పుడు షల్ ఐ ఎక్స్ప్లెయిన్ అగైన్, నేను మళ్ళా మరొకసారి వివరించాలా, మరొకసారి చెప్పాలా. ఎప్పుడు ఫ్రీగా ఉంటావు, లెట్ అస్ మీట్ దెన్. ఎప్పుడు ఫ్రీగా ఉంటావు, లెట్ అస్ మీట్ దెన్.
నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు, మరొక్కసారి మనం అప్పుడు కలుద్దాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ సాఫ్ట్‌వేర్‌లో గాని, బయట బిజీగా ఉంటాడు బిజినెస్‌లో గాని, ఈవినింగ్ టైమ్‌లో గాని, లేదా ఒక్కొక్కసారి బిజీగా షెడ్యూల్‌లో ఉండనప్పుడు మీరు అడుగుతున్నారు ఫోన్‌లో గాని. ఏమని? "ఎప్పుడు ఫ్రీగా ఉంటావో లెట్ అస్ మీట్ దెన్." ఫ్రీగా ఉన్నప్పుడే మనము కలుద్దాం. ఫ్రీగా ఉన్నప్పుడే మనము కలుద్దాం. నువ్వు అన్నావు కాబట్టి ఐ ట్రస్ట్ యూ. నువ్వు అన్నావు కాబట్టి ఐ ట్రస్ట్ యూ. ఇక్కడ జనరల్‌గా మనం చెప్తూ ఉంటాం. ఒక వ్యక్తి డబ్బు అడిగినప్పుడు ఆ వ్యక్తికి డైరెక్ట్‌గా డబ్బు ఇవ్వరు. అంటే పరిచయం తక్కువగా ఉంటుంది. అప్పుడు మీరు చెప్తారు, "అరే రాజు, అతను నా ఫ్రెండే. నేను నీకు పూచి ఉంటాను. నేను నీకు నమ్మకంగా ఉంటాను. మీరు అతనికి డబ్బు ఇవ్వచ్చు" అని. అక్కడ మీ ఫ్రెండ్ అంటున్నాడు, "నువ్వు అన్నావు కాబట్టి ఐ ట్రస్ట్ యూ. నువ్వు చెప్పినావు కాబట్టి ఐ ట్రస్ట్ యూ." అంటే మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉంది కాబట్టి ఆ పదం ఉపయోగించాడు. ఏమని? ట్రస్ట్. ట్రస్ట్ మీన్స్ నమ్మకం. వెరీ పవర్‌ఫుల్ వర్డ్. ప్లీజ్ రిమెంబర్. నువ్వు అన్నావు కాబట్టి ఐ ట్రస్ట్ యూ. నేను నిన్ను నమ్ముతున్నాను. అందరూ రెడీ అయ్యారా? దెన్ వి విల్ లీవ్. అందరూ రెడీ అయ్యారా? దెన్ వి షల్ లీవ్. విల్ అని చెప్పొచ్చు, షల్ అని చెప్పొచ్చు. నో ప్రాబ్లమ్. అందరూ రెడీ అయ్యారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీకెళ్ళాలా? లేదా ఒక చిన్న పక్కన ఉండే ఒక టెంపుల్‌కి గాని, ఏదైనా పక్క ఊరికి వెళ్ళాలనుకుంటున్నారు. అప్పుడు మీరంటున్నారు ఇంట్లో ఉండేటువంటి అందరితో. మీ యొక్క పేరెంట్స్ కావచ్చు, బ్రదర్సు, సిస్టర్సు, రిలేటివ్స్, వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ జర్నీలో మీరంటున్నారు. అందరూ రెడీ అయ్యారా? దెన్ వి షల్ లీవ్. అప్పుడు మాత్రమే మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. చిన్నగా మాట్లాడు. డోంట్ షౌట్ హియర్. చిన్నగా మాట్లాడు. డోంట్ షౌట్ హియర్. మీరు ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీలో ఉన్నారు. ఇరుగు పొరుగు ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని దబాయించి డబ్బులు అడగడం గాని, దబాయించి ఏదన్నా ఒక విషయంలో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరంటున్నారు, చిన్నగా మాట్లాడు. డోంట్ షౌట్ హియర్. ఇక్కడ గట్టిగా మాట్లాడొద్దు. ఇక్కడ గట్టిగా మాట్లాడొద్దు. ఓకే ఫ్రెండ్స్. మంచి ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాననుకుంటున్నాను. మన వీడియో, మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మీకు ఏ పాయింట్స్ బాగా నచ్చాయో కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను గూడా మీ పాయింట్స్‌ను చదివి మీకు రిప్లై ఇవ్వగలను. అదేవిధంగా 10 మందికి షేర్ చేసి వారికి కూడా మీరు హెల్ప్ చేయండి. లెట్ అస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.